సార్ ఉన్నాడు గైనే కేసీఆర్ దోస్త్ అంట. ఇక మళ్ళీ ఎట్లుంటది మరి ముచ్చట్లా నడుచుకుందాం పర్రి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారు సార్? మంచిగున్నారా? అబ్బా మిమ్మల్ని చూస్తే మనసు నిండిపోతుంది సార్ నిజంగా. సార్ ఇప్పుడు కేసీఆర్ దోస్త్ అంట, మరి ఎట్లా మీ దోస్త్ అయింది, ఎట్లా సురువైంది? రాజకీయ పరంగా ఇప్పుడు దూరంగా ఉంటున్నారని తెలిసింది. దూరంగానే ఉంటాను, కానీ నేను 2001లో టిఆర్ఎస్ పార్టీ ప్రారంభంలో తెలంగాణ నేను బీజేపీలో పనిచేసిన కానీ 3 రాష్ట్రాలు ఇచ్చిన రోజు ఆనాడు మాకు పలుకుబడిగిన వ్యక్తి ఏదైతే వెంకయ్య నాయుడు గారు ఉండేనో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని పార్టీ కంటే కులమే బలం అని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కానియలే. ఆ తెలంగాణ ఆకాంక్ష నన్ను పురికొల్పి టిఆర్ఎస్ కు రప్పించింది. టిఆర్ఎస్ లో పార్టీలో చేరవలసిన పరిస్థితులు ఏర్పడింది. అంతే. ఆనాటి నుంచి ఆనాడు నేను బీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉంటుంది. దాని తర్వాత నేను కుల వృత్తుల మీద బాగా అభ్యాసం చేస్తే కేసీఆర్ గారు అంటే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయిన రోజు ఆలయ నరేంద్ర గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది అక్కడ వరంగల్లో. ఆ మీటింగ్ లో ఎవరు మాట్లాడినా కూడా సరిగ్గా లేతలేదు కాబట్టి ఆ మీటింగ్ లో నా మాటలు విని కేసీఆర్ గారు, ఆయన కాలిరిగి ఢిల్లీలో ఉండే, ఆయన నన్ను పిలుచుకొని అప్పటి నుంచి నేను కేసీఆర్ గారికి దగ్గర కావడం అంటే ఒకటేనమ్మా. నేను ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర నుంచి దూరం పోయిన రోజు మాట్లాడే నాదులు లేడు అన్నాడు. నాకు 5 నిమిషాల టైం మీద ఇస్తే నేను 55 నిమిషాలు మాట్లాడినా. ఆనాడు సభ లేచింది, ఆనాడు ఉక్కిరి బిక్కిరి అయింది, ఉద్యమం మళ్ళీ ఊవెత్తున లేచింది. ఆనాడు నేను కేసీఆర్ దగ్గర పోతే, అన్నా నువ్వు పార్టీలో ప్రధాన కార్యదర్శి కావాలి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ తీసుకోవాలి, పార్టీలో అప్రహాతికంగా నువ్వు మాట్లాడినావు నేను విన్నా, నాకు సెల్లా వినిపించిండ్రు, కాబట్టి నువ్వు పార్టీకి సర్వీస్ చేయాలన్నా అని చెప్తే నేను సర్వీస్ చేసుకుంటూ ఇన్నేళ్ల దోస్తాన్లా మరి ఏడ దుష్మన్ అయ్యి ఎందుకు ఇట్లున్నారు, ఏం కథ అసలు? అంటే ఆయన ఉద్యమకారులను దూరం చేయడం, ఉద్యమ విప్లవ ద్రోహులు ఎవరైతున్నారో, మమ్మల్ని దెబ్బలు కొట్టిన వాళ్ళని ఎవరైతున్నారో దగ్గర తీయడం వలన నేను దూరం కావాల్సిన అవసరం నచ్చలే నీకు అప్పుడు? అంతే. అప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్పి చూసిన, చాలా సార్లు చెప్పి చూసిన. నేను కొద్దిగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం నాది. అన్నా నువ్వు పొరపాటు చేస్తానవు, నువ్వు ఉద్యమకారులను దూరం చేస్తానవు, ఉద్యమ ద్రోహులను అందరినీ దగ్గర తీసుకుంటానవు, మనల్ని దెబ్బలు కొట్టిన వాళ్ళని దగ్గర తీసుకుంటానవు. మన శ్రీనివాస యాదవ్ ఉండే మెదకుల మమ్మల్ని కొట్టిండు, తరివిండు మమ్మల్ని. తరివినా కూడా ఆయన దగ్గర తీసుకున్నాడు, ఆయన మంత్రి పదవి ఇచ్చిండు. అటువంటి వాళ్ళు కేకే గారిని రాజ్యసభ పంపిండు, డి శ్రీనివాసులను రాజ్యసభ పంపిండు. అనేక మందిని మనకు అక్కర రాని వాళ్ళను, మనకు లెక్క రాని వాళ్ళను, మన పార్టీలో ఎంత మాత్రం పనిచేయని వాళ్ళను మంత్రులను చేసిండు. కాబట్టి మమ్మల్ని ఉద్యమకారులకు దూరం చేసిండు, కాబట్టి మేము దూరం కావాల్సిన. మొత్తం అప్పుడు 10 ఏళ్ళు కుటుంబ పాలనే జరిగింది అని మస్తు మంది అనుకున్నారు. కుటుంబ పాలనలో మలిదశ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసిండని గొప్ప పేరు తెచ్చుకున్నాడు కేసీఆర్. కానీ కాలు గజ్జగట్టి గోషి గొంగడేసి పాడినోళ్ళ నాడినోళ్ళ దూరం పెట్టిరని మస్తు మంది అని అన్నారు కదా. పోలీస్ కేసులు ఇంకా తిరుగుతాను, పోలీస్ కేసులలో ఇంకా తిరుగుతాను. అయినా వాళ్ళను దూరం పెట్టిండు, ఉద్యమ ద్రోహులను అందరినీ దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ద్రోహులను దగ్గర పెట్టుకుంటే మన దగ్గర ఒక ఆనవాయితీ ఉంటదమ్మా. మన కుక్క మన కాలు గరిచింది దాన్ని చంపుకుంటాంరా అని 2వ పానం దక్కించింది ఆయన. మన కుక్క మన కాలు గరిచింది దాన్ని చంపుకుంటామా, సాదుకోవాలని ఒకసారి సాదుకున్నారు, మళ్ళీ అట్లే దొంగతనం చేస్తాంటే దాన్ని చంపి పారేసింది. మొన్న ఆ పార్టీని నేలకు దొక్కితే 7 గోల లోతుకు పోయింది. డబ్బులు తీసుకున్నాక పంపారు, డబ్బులు తీసుకొని ఓడిచ్చిర్రు. అందుకనే ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఇవాళ ప్రజా వేదికల మీద మాలాంటి వాళ్ళు ఏమున్నా లేకున్నా మా గొంతుగా వినబడుతుంది, ఆయన గొంతుగా వినబడతలేదు. దానికి కారణం ఏంది? ఆయన చేసుకున్న స్వయం కృతాపరాధం. ఆయన పిల్లలను తీసుకురానన్నాడు, నేను తొలి ముఖ్యమంత్రిని దళితుడినే చేస్తానన్నాడు. ప్రతి సభలో ఎప్పుకొచ్చిండు దళితుడే ముఖ్యమంత్రి, నేను కాపలా కుక్కలకు ఉంటానన్నాడు. నేను అన్నా ఆఖరికి అన్నా నువ్వు ఎటు పోయేటొస్తుందో నువ్వు ఎందుకంటాను, నేను ఇవ్వాలను అంటాను. లేదు నేను కాపలా కుక్కలే, నేను తొలి ముఖ్యమంత్రి దళితులే, నాకున్నది బీసీలే, ఎస్సీలే, ఎస్టీలే అన్నాడు.
కానీ మాటలు తప్పి కొడుకుని తీసుకొచ్చుకున్నాడు, బిడ్డని తీసుకొచ్చుకున్నాడు, అందరిని దగ్గర పెట్టుకున్నాడు. తెలంగాణ ఏదైతే ఆశించిందో, మా పిల్లల బతుకు కోసం అని ఏదైతే ఆశించి బతికినరో, మీ పిల్లలు కాదు నా పిల్లలని పోయిండు. ఆ పురుషోత్తమ అయింది అట్లా. ఇప్పుడు గద్దె దించారు. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ బరిలోకి దిగుతుంది అంటారా? బీఆర్ఎస్ అనేది స్వప్నం అమ్మా, అది ఒక కళ వచ్చింది పోయింది. అది ఉద్యమంలో నీ ఒక్కందో రాలే. కవులు, కళాకారులు, డప్పు కొట్టేటోడు, దెబ్బలు పడ్డోడు, జిందాబాద్ అన్నోడు, జెండా పట్టుకొని ఎగిరినోడు, పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నోడు, బస్సు ఎక్కినోడు, అద్దాలు వలుకొట్టినోడు, ఆ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, విద్యార్థి లోకం 1200 మంది బలిదానాలు అయ్యిండ్లు. ఎవరు చచ్చిపోయినారు? శ్రీకాంతచారి తొలి మరణం ఎవరైండ్లు? వాళ్ళ కుటుంబంలో ఏం చేసినాడు? నీ కుటుంబానికి ఏమైందని నీ కుటుంబ సభ్యులు పరిపాలిస్తాను. అందుకనే ఆ గోస కొట్టింది. అందరి ఉద్యమకారుల కలంకం తలిగి, కలత, బాధ తలిగి ఆ విధంగా శాపానికి గురైంది ఆ పార్టీ. ఇప్పుడు నాయకులంతా కలిసి ఒక ప్రజాసేవ కోసమే ఈ రాజకీయంలోకి దిగుతారు. కానీ రాజకీయ వ్యవస్థలో మొత్తము ఒకళ్ళకి మించి ఒకళ్ళు దుర్భాషలు ఆడుకోవడమే ఎక్కువైపోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అది ఎట్లా, దాని గురించి ఏం చెప్తారు సార్? ఒక్కటే అమ్మా, ఇట్లాంటి పరిస్థితులు రాకపోనుండే. హెల్దీ ఉండాలి. ఎవరైనా కూడా మాట్లాడుకునే విధానంలో హెల్దీ ఉండాలి. రాజకీయాలు వేరు, మాట వేరు. ఆ రోజు మాట్లాడుకుంటా కూడా రాజకీయాలలో పోటీ చేయాలి. అటువంటి వాతావరణం రావాలి. ఆ వాతావరణం మరింత ఇక్కడ మన తెలంగాణలో మర్యాదలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవస్థలు ఉంటాయి. ఉన్నా కూడా భగవానికి కూడా మనం అన్నం పెట్టేటువంటి మనస్తత్వం ఇది. అది పోగొట్టుకుంటాను. అది పార్టీలు పోగొట్టుకుంటానే కానీ ప్రజలు పోగొట్టుకుంటలేరు. ఇంకా ప్రజలలో మర్యాద ఉన్నది, ప్రజలలో మర్యాద ఉన్నది. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లో మరి ఏ జెండా ఎగరబోతుంది సార్? 2 జాతీయ పార్టీలదే ఉంటుందమ్మా. ఏజెండా అయినా టిఆర్ఎస్ కానీ అది బీఆర్ఎస్ కానీ వాళ్ళకి ఏమాత్రం స్కోప్ ఉండదు. 2 జాతీయ పార్టీల మధ్యన లడాయి ఉంటుంది. దాదాపుగా బీజేపీ పార్టీ అంటే జర మత ప్రచారం చేస్తుంది ఎక్కువ అని ప్రజల్లో ఉంది. దాని మీద ఏం మాట్లాడతారు? ఒక్కటేనమ్మా, మత ప్రచారం చేస్తుంది అని అనుకుంటే 3 సార్ల ప్రధానమంత్రి అప్రహాతికంగా ప్రధానమంత్రి ఎట్లయితాడు? 18 రాష్ట్రాలలో పరిపాలన ఎట్లుంటది? మెజారిటీ హిందూ ప్రజానీకం, మెజారిటీ ఏకైక దేశం ఈ దేశం. కాబట్టి దాని మత ప్రాతిపదికన ఎందుకంటావు? ముస్లింల సంతుష్టీకరణ కోసం ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంపొందించి వాళ్ళని మేమేదో ఆదుకుంటామని స్వాతంత్రం వచ్చిన నాటి కూడా నేటి వరకు వాళ్ళను ఓటర్లకనే భావించింది తప్ప వాళ్ళ అరటి పనులను పూలే అమ్ముకుంటాను తప్ప ఇప్పటి వాళ్ళ బతుకులను అయితే సిరి సంపదలు అయితే లేవు కదా. అందుకనే దాన్ని మత ప్రాతిపదికమైన అనుడు సూడో సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిస్టు భావజాలంతో దాన్ని ఈ విధంగా చేయడం అంత కరెక్ట్ కాదు. ఇవాళ కమ్యూనిస్టులు లేరి, భారతదేశంలో కమ్యూనిస్టులు లేరి. ఒకప్పుడు ప్రతిపక్షంగా బతికినటువంటి పార్టీ ఇవాళ చూస్తామంటే కనిపించలేరు కదా. అందుకనే అబద్ధాలు ఎన్నో రోజులు ప్రచారం చేయలేము. ప్రపంచ పటంలో ఇవాళ కమ్యూనిస్టు రాజ్యాలు పతనమైంది. ప్రపంచ పటంలో కమ్యూనిస్టు రాజ్యాలు పతనమైంది. 1-2 అంచుకు కనిపిస్తాయి. అది కూడా క్యాపిటలిస్ట్ ముసుగు గప్పుకున్న కమ్యూనిస్టు పార్టీలు 2 రాజ్యాలలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి పెట్టిన ఎస్సీ వర్గీకరణ తర్వాత దాదాపుగా ఊర్లలో దాని అవగాహన తెలియక కులాల కోసం, మతాల కోసం కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. దాదాపుగా ఇది మా ఓడరా, ఏ మనోడా కాదా, ఏదైనా పార్టీకి వస్తే చాలు, ఏదైనా మీటింగ్కి వస్తే చాలు, వీడు మనోడా కాదా అని చూసి ఆలోచించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కొట్టుకున్నారు కూడా. అసలు దాని మీద అసలు ఎస్సీ వర్గీకరణ ఏంటంటే జనాలకు ఏం చెప్తారు మీరు? ఎస్సీ వర్గీకరణ అనేది మందకృష్ణ మాదిగా 30 సంవత్సరాల నుంచి ఏమి తినడో, ఏం పోయిండో, ఎక్కడ పన్నాడో, ఎక్కడ ఎన్ని ఉప్పిడి ఉపాసాలు ఉన్నాడో, ఎన్ని మెట్లు ఎక్కిండో, ఎన్ని మెట్లు దిగిండో, ఎంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి పోయిండో, అది మందకృష్ణ మాదిగా చేసినటువంటి మహాయజ్ఞం. ఆ యజ్ఞానికి సాక్షాత్తు ప్రధానమంత్రి సహకారం తెలపడం జరిగింది. ఒక కుల మీటింగ్ కు వచ్చి మందకృష్ణ మాదిగను దగ్గరికి తీసుకొని పాపం మందకృష్ణ మాదిగ కూడా ఎక్కెక్కిపడి ఏడ్చిండు. నెరవేరని కన్నీళ్ళ పాపం నిరాశపడ్డా, అయ్యో అవుతుందో కాదనే బాధలో ఉన్నాడా, ఏమైందో
వాళ్ళు ఇందిరాగాంధీనే తల్లి అనుకున్నారు, తల్లిని మరిచి ఇందిరాగాంధీనే తల్లి అనుకున్నారు. అటువంటి క్యాస్ట్ను వాళ్ళ కులాన్ని వర్గీకరణ కోసం 30 ఏళ్ళు తిప్పలు పెట్టిండు. స్వాతంత్రం నాటి నుంచి కూడా నేటి వరకు వాళ్ళకు జరగలేదు. ఈ జరిగే మహోపకారంలో యావత్ ప్రధానమంత్రి షేర్ చేసుకోవడం జరిగింది. ఇవాళ అందరూ కూడా వాళ్ళకి ఇష్టం లేకున్నా వాళ్ళకి కష్టం అనిపించినా సరే అన్నారు తప్ప ఇవాళ మందకృష్ణ మాదిగ కృషి వల్లనే జరిగింది తప్ప ఏ నాయకుడితో కూడా కాలేదు, ఏ పార్టీతో కూడా కాలేదు. సార్ ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారి గురించి చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు నవీన్ అన్న బరిలో దిగిండు కాంగ్రెస్ పార్టీ నుంచి, ముందు గతంలో 2 సార్లు ఓడిపోయిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగానే మరి గెలుస్తాడంటారా? ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఏకైక అవకాశం, సువర్ణ అవకాశం దొరికిందే నవీన్. క్యాండిడేట్ కొత్త అయినా, పార్టీకి కొత్త అయినా నవీన్ యాదవ్ క్యాండిడేచర్ తోనే ఇలా కాంగ్రెస్ ఫేస్ వాల్యూ కనిపిస్తుంది, లేకపోతే కాంగ్రెస్ ఎక్కడో ఉండు. కాబట్టి నవీన్ యాదవ్ కు స్కోప్ ఒకవేళ వచ్చేది ఉంటే అది కాంగ్రెస్, అది వాళ్ళ కుటుంబం వల్లనే బయటకు వచ్చినట్టు, వాళ్ళ క్యారెక్టర్ తోనే బయటకు వచ్చినట్టు. ఎవరిని విమర్శించారు? కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయిందంట. ప్లస్ పాయింట్ అయింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండవు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండవు. అది టిఆర్ఎస్ మధ్య బీజేపీ మధ్య ఉండు లడాయి. ఇప్పుడు అటువంటి లడాయి రెండు పార్టీల మధ్య ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తాడంటారా సార్? మరి నేను ఎట్లా గెలుస్తాడని అనుకుంటా, కానీ టగ్ ఆఫ్ వార్ ఉండదు అనుకుంటా. నా పార్టీ గెలుస్తుందని నేను అనుకుంటా. ఎందుకంటే నా పార్టీ నేను గెలుస్తుంది అనుకునే విశ్వాసం ఉండాలి కదా. ఒక కాన్ఫిడెన్స్ కలిగిన లీడర్గా, అనేక సంవత్సరాలు పనిచేసిన నాయకునిగా నేను నా పార్టీ గెలవాలి, గెలుతుందనే విశ్వాసంతో నేను ప్రయత్నం చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.